తీవ్రమైన విషాదం నెలకొంది. ఇద్దరు చనిపోయారు ఆ ప్రమాదంలో. అసల ఈ విషాదం ఎలా జరిగిందో ఇప్పుడు నేను చెప్తే 100% మీకు గుండెల్లో రైలు పరిగెడతాయి. ఎందుకంటే ఈ ప్రమాదానికి గురైనటువంటి ఏదైతే వస్తువు ఉందో, ఈ వస్తువు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వాడతారు. సో, అదే ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జే బ్లాస్ట్ అయిపోయి ఇద్దరు చనిపోయారు. సో, అది ఎలా ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయింది? ఈ ఇద్దరు కూడా ఎలా చనిపోయారు? ఎక్కడ జరిగిందనే విషయాలు క్లారిటీగా మీకు చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఎక్కడ జరిగిందంటే తెలంగాణ నిర్మల్ జిల్లాలో జరిగింది. పాపం ఎప్పుడులాగే వాళ్ళు పనులు చేసుకుంటా ఉన్నారు ఇంట్లోని. వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు వాళ్ళు. సడెన్‌గా బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అయిపోయేటప్పటికి ఆ ఇంట్లో ఒక ఆడ మనిషి, ఒక మగ వ్యక్తి అక్కడికక్కడే స్పాట్‌లో చనిపోయారన్నమాట. సో, చాలా సార్లు మనం చూసుకుంటే ఫ్రిడ్జ్‌లు, ఏసీలు ఇటువంటియన్నీ కూడాను బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏసీ అయినా గానీ, ఫ్రిడ్జ్ అయినా గానీ మనం కొన్ని పద్ధతులు పాటించి వాటిని వాడుకోవాలి. లేని పక్షంలోని ఇలాగే బ్లాస్ట్ అవుతాయి. ఎందుకంటే అయి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కాబట్టి అయి హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది. లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకేదైనా మీరు తప్పిదం చేస్తే ఆ విధంగా కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటది. రీసెంట్‌లీగా నేను ఏసీని ఏ విధంగా వాడాలి, వాడని పక్షంలోని బ్లాస్ట్ అవుతది. ఢిల్లీలోని ఎలా బ్లాస్ట్ అయ్యాయి 9 మంది చనిపోయారని చెప్పేసి నేను చెప్పాను. ఆ వీడియోలోని ఏసీని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, ఏసీ బ్లాస్ట్ నుంచి మనం ఎలా దూరంగా ఉండాలని చెప్పే విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా కొన్ని దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ అన్ని కూడా చూసారు. చాలా మంది చూసారు కూడా. దగ్గర దగ్గర ఒక 8,00,000 మంది దాకా చూసారు ఆ వీడియో. సో, ఇప్పుడు అదే విధంగా నేను చెప్పబోయేదేంటంటే, ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ విషయంలో కూడాను అదే విధంగా కొన్ని పద్ధతులు మనం పాటించాలి. ఆ పద్ధతులు ఏంటన్నది వన్ బై వన్ నేను చెప్తాను. దయచేసి మీరు మైండ్‌లో పెట్టుకోండి. గుర్తుంచుకోండి. ఎందుకంటే లేని పక్షంలోనే ఇటువంటి ప్రమాదం చెప్పలేం కదా! ప్రమాదం ఎవరి దగ్గర సంభవిస్తదనేది మనం ఎవరు చెప్పలేం. అది ఎక్కడైనా జరగచ్చుమాట. సో, అందుకని నేను చెప్పే ఈ పద్ధతులు మీరు పాటించండి. మైండ్‌లో పెట్టుకొని మీకు గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని చేస్తా ఉంటే ఫ్రిడ్జ్ ఎప్పుడు సేఫ్‌గా ఉంటదన్నమాట. ప్రధానంగా మనం చూసుకుంటే ఫస్ట్ పాయింట్ ఫ్రిడ్జ్ మనం కొనుక్కున్నప్పుడు ఏదైతే వోల్టేజ్ ఉంటుందో దానికి సంబంధించిన వోల్టేజ్. ఆ వోల్టేజ్‌కి సంబంధించిన ఏదైతే మన లైన్ ఉంటదో ఆ లైన్‌కి సరిపాటుగా మాట కరెంట్ సరిపాటుగా లైన్ ఎయించుకోవాలి. లేని పక్షంలోని మన ఇంట్లో వాడుతున్నటువంటి ఏదైతే బల్బులకు సంబంధించిన ఉంటాయో ఆటిలకే ఫ్రిడ్జ్ పెట్టేస్తా ఉంటారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ హెవీగా లాగుతూ ఉంటది కరెంటు. సో, అటువంటి పక్షంలోని ఎప్పుడైతే ఈ కరెంట్ ఒడిదుడుకులకు గురవుతూ ఉంటదో అప్పుడు ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలిపోయే అవకాశం ఉంటుంది. సో, అందుకనే మనం దీన్ని 100% గమనించాలన్నమాట. సో, సెకండ్ పాయింట్ వచ్చేసేప్పటికి చాలామంది స్టెబిలైజర్ లేకుండానే ఫ్రిడ్జ్‌ని వాడుతా ఉంటారు. ఎందుకంటే స్టెబిలైజర్ పెట్టుకుంటే గనక ఈ ఒడిదుడుకులైనటువంటి ఏదైతే కరెంట్ ఉంటదో ఆ కరెంట్‌ని అది స్టెబిలైజ్ చేసి అక్కడ ఆపి ఎంత కావాలో అంతే ఫ్రిడ్జ్‌కి పంపుతా ఉంటదన్నమాట. దీనివల్ల కూడా ఫ్రిడ్జ్ సేఫ్‌గా ఉంటది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి చాలామంది ఫ్రిడ్జ్‌ని గోడ దగ్గర పెడతారన్నమాట. సో, ఇలా గోడ దగ్గర పెట్టినప్పుడు దానికి ఖాళీ ఉండదు. ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా బూజు పట్టేసి మొత్తం అంతా డస్ట్ పట్టేసి ఉంటది. ఎనకాల గాలి ఎళ్ళదు. ఇలా గాలి ఎళ్ళకపోవడం వల్ల కూడా బ్యాక్ సైడ్ మొత్తం కూడా హీట్ ఎక్కిపోయి ఫ్రిడ్జ్ పేలిపోయే అవకాశం ఉంటది. ఎందుకంటే మీరు ఒకసారి సెర్చ్ చేయండి. గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోద్ది. నేను చెప్పేదంతా మీకు ఫేక్ అనిపిత్తది. చాలామంది ఫేక్ అనుకుంటారన్నమాట. ఇదంతా మీరు గూగుల్‌లో కొట్టారనుకో మీకు ఫ్రిడ్జ్ ఏ విధంగా వాడాలి, ఫ్రిడ్జ్ ఈ కారణాల వల్ల పేలిపోతుందని చెప్పి గూగులే చెప్పేదన్నమాట. ఇదంతా ఇన్ఫర్మేటిక్ వీడియో ఇది. సో, ఇంకా నాలుగో పాయింట్స్ వచ్చి మనం చూస్తే గనక చాలామంది ఏదైతే ఫ్రిడ్జ్ ఉంటదో ఫ్రిడ్జ్ పైన కొన్ని వస్తువులు పెడతారన్నమాట. కొన్ని పెట్రోల్ అయినా గానీ, లేదా కొన్ని మండే స్వభావం ఉన్నటువంటివి గానీ, ఇటువంటివి ఏవి పెట్టకూడదు ఫ్రిడ్జ్ పైన. ఎందుకంటే చెప్పలేం కదా! ఫ్రిడ్జ్ హీట్ ఎక్కుద్ది. హీట్ ఎక్కే సమయాన్ని ఇయ్యి మండిపోయే అవకాశం ఉంటదన్నమాట. అయి కాలిపోయి ఫ్రిడ్జ్ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటదన్నమాట. అందుకని ఏ అయితే ఇప్పుడు నేను పాయింట్లు చెప్పానో, ఈ పాయింట్లు ప్రధానంగా మీరు పాటిస్తా ఉండాలి. అంతే కాకుండా ఇంకో ఐదో పాయింట్ ముఖ్యమైన పాయింటు ఫ్రిడ్జ్‌లు చాలామంది 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా ఏకధాటిగా వాడేస్తా ఉంటారన్నమాట. చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్‌లు. అవి కూడా వాటిని సరిగ్గా నీట్‌గా, క్లీన్‌గా శుభ్రం చేసుకోకుండా లోపలైనా, బయటైనా గాని స్టెబిలైజర్ లేకుండా విచ్చలవిడిగా వాడేస్తా ఉంటారు. ఏ అయితే మెటీరియల్ లోపల ఉంటదో కరెంట్‌కి సంబంధించిన వైర్‌లుంటాయి అయన్నీ కూడా దెబ్బతింటా ఉంటాయి. ఆటిలో షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఇప్పుడు నిర్మల్ జిల్లాలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అది దగ్గర దగ్గర 10-15 సంవత్సరాల ఫ్రిడ్జ్ అంట అది. పాత ఫ్రిడ్జ్. పాత ఫ్రిడ్జ్ అది షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అది బ్లాస్ట్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో, ఈ విధంగా ఈ 5 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే పాటించిన పక్షంలోని ఈ బ్లాస్ట్‌లు జరుగుతాయి. సో, ఈ బ్లాస్ట్‌లనేయి ఈ మధ్య కాలంలోని విపరీతంగా పెరిగిపోయాయన్నమాట. ఎందుకంటే చాలా మంది ఈట్లి మీద పద్ధతి పాటించట్ల. ఏసీ అయినా గానీ, లేదా ఫ్రిడ్జ్ అయినా గానీ, ఇంకేదైనా గానీ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ మీరు వాడుతున్నారంటే దాన్ని
కొన్ని పద్ధతులు పాటించే వాడాలి. ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అన్నీ కూడాను దాని యొక్క టెక్నాలజీ తోటే పనిచేస్తాయి కాబట్టి మనం దాన్ని నీట్ అండ్ క్లీన్‌గా పద్ధతి పెట్టి పద్ధతిగా వాడితేనే అది సరిగ్గా పనిచేస్తది. లేని పక్షంలో ఇలా బ్లాస్ట్ అవుతదన్నమాట. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్ అసలు బ్లాస్ట్ అవ్వదనుకునే సమయంలోనే బ్లాస్ట్ అయిపోయి ఇద్దరు చనిపోయారు. మనం అనుకుంటా ఉంటాం మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరగదని. చెప్పలేం. మనం నడుస్తూ ఉంటాం. పక్కనే ప్రమాదం జరుగుద్ది. అది మన దగ్గరనవ్వచ్చు, మన మీదనవ్వచ్చు, పక్కనవ్వచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా మైండ్‌లో పెట్టుకోండి. సో, 10 మందికి షేర్ చేయండి. ఇది చాలా విలువైన వీడియో నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియో మీద కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుందో. ఆ కామెంట్ ఎలా ఉండాలంటే ఒక 10 మందికి ఉపయోగపడేలా ఉండాలన్నమాట. అంతేగాని చాలా మంది కామెంట్ చేస్తున్నారు గానీ, మీరు చెప్పేది ఫేకు, ఎక్కడ జరిగింది ఇయన్నీ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏ విషయమైనా కూడా జరగకంటే నేను మీ దగ్గర నుంచి తీసుకొచ్చి చెప్పను కదా నేను. ఇది నిర్మల్ జిల్లాలో జరిగింది. కావాలంటే మీరు గూగుల్‌లోకెళ్ళి నిర్మల్ జిల్లా ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అని చెప్పి కొట్టండి గూగుల్‌లో వస్తది. చాలా మంది ఇదంతా కూడా ఫేక్ అనుకుంటా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కూడా ఈ తప్పుడుగా చెప్తున్నారు. ఇది కరెక్ట్‌గా అంటా ఉన్నారు. మీరెళ్లి చాట్ జీపీటీలోని ఫ్రిడ్జ్ పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి మీరు చాట్ జీపీటీలో కొట్టండి. చాట్ జీపీటీలో కూడా కొన్ని పాయింట్స్ చెప్తది. ఈ విధంగా దాన్ని మెయింటైన్ చేయాలని. సో, నేనేం చెప్పినా గాని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్తాను. అది కూడా మీకోసమే. సో, ఏంటంటే సమాజం మీద శ్రద్ధ ఉన్న వ్యక్తిని ఒక పౌరుడిగా నా బాధ్యత ఏంటంటే మీ అందరికి తగు జాగ్రత్తలు చెప్పాలని, కొంతలో కొంతమందైనా సేఫ్‌గా ఉంటారని. ఎందుకంటే ప్రతిరోజు చూస్తా ఉన్నాం ఏదో ఒక మూల ఏదో ఒకటి జరుగుతూనే ఉందో, ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారన్నమాట. అది చూసిన తర్వాత నాకు చాలా బాధగా అనిపిస్తది. దాని గురించి నా వంతు నా తరపు నుంచి చేసే ప్రయత్నమే ఇది. సో, ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతారో, ఎవరైతే దీన్ని పాటిస్తారో వాళ్ళందరూ కూడా సేఫ్‌గా ఉంటారని నా ఉద్దేశం మాట. సో, దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అదే విధంగా నేను ఏసీ గురించి చెప్పాను కదా! ఆ ఏసీ వీడియో కూడా 10 మందికి షేర్ చేయండి. అది కూడా 10 మందికి ఉపయోగపడే వీడియో. ఎందుకంటే ఈ బ్లాస్ట్‌లు ఎక్కువైపోవడం వల్ల కుటుంబంతో సహా అయితే చనిపోయే ప్రమాదాలున్నాయి. చనిపోతున్నారు కూడాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడాను ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.